క్యూటీస్, గుడ్ ఈవినింగ్. సో మీ అందరిని చూడడం మేము చూడలేకపోతున్నాం, మీరు మమ్మల్ని చూస్తున్నారు. కానీ మీ అందరూ చాలా చాలా ప్రేమిస్తున్నారు, మా కోసం ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. మరి మీ వీక్ ఎలా జరిగింది? ఎగ్జామ్స్, సిటీస్, టెస్ట్లు, అబ్బాబ్బా చాలా బిజీ వీక్ కదా. సండే అనేసరికి కొంచెం రిలాక్స్ అయ్యామాక పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళారా పిల్లలు? ఈవినింగ్ వెళ్ళారా? ఏం నేర్చుకున్నారు? సరే, ఈరోజు మీకు కొన్ని అద్భుతమైన విషయాలు నేర్పించడానికి అక్కలు అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి రెడీ అయిపోదామా? మనం రెడీ అయిపోవాలంటే ఆర్ యూ ఆల్ రెడీ? ఎస్, ఓ ఎస్ ఎస్ జీసస్. సో మీ అందరు కూడా రెడీగా ఉన్నారు కదా పిల్లలు. సో ఇట్స్ టైమ్ ఫర్ ద ప్రేయర్. మనం దేవుని వెల్కమ్ చెప్దామా? ఏసయ్య, నువ్వు మాతో మాట్లాడు. ఏసయ్య ఆల్రెడీ వెయిట్ చేస్తారంట పిల్లలు, తెలుసా? మీకన్నా ముందే ఏసయ్య వచ్చి వెయిట్ చేస్తాం. మనమే కొన్నిసార్లు వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ ఏసైని వెయిట్ చేయించకుండా మనం ఏసైతో కలిసి ఏసైని ఆరాధిద్దామా పిల్లలు? సో మన మధ్య ప్రార్థన చేయడానికి అక్క రెడీగా ఉన్నారు. అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ వీక్ ప్రోగ్రామ్ చూడడానికి రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, మరి ఈ వీక్ ప్రోగ్రాము స్టార్ట్ అవ్వడానికి ముందు మనం యేసయ్యకి చిన్న ప్రేయర్ చేద్దామా? యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వీక్ కార్యక్రమాలన్నింటిలో మీ సహాయం అందించండి. యాక్షన్ సాంగ్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా, మరి ముఖ్యంగా లెసన్ ద్వారా ప్రభా మీరేమో అందరితో మాట్లాడండి ప్రభా. మేము ఈ లోకంలో ఎలా జీవించాలో, నీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆమేన్. పిల్లలు, మరి మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా. మీకు పాటలు అంటే ఎంతమందికి ఇష్టం పిల్లలు? మనందరికీ పాటలు చాలా ఇష్టం కదా. ఈ మధ్య రీసెంట్ స్టడీలో ఏం జరిగింది అని అంటే, మ్యూజిక్ హెల్ప్స్ టు హీల్ అంట. అంటే మనం మ్యూజిక్ వినే కొద్దీ కూడా చాలామంది మనసులో చాలా గాయాలు ఉండిపోతాయి, అవి హీల్ అవుతుంటాయి. అంటే ఈ లోకపరమైన మ్యూజికే మనల్ని అంత హీల్ చేస్తే, ఏసే పాటలు మన ఎంత హీల్ చేస్తే పిల్లలు? ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావేమో, లేకపోతే టెన్షన్లో ఉన్నావేమో, లేకపోతే నేను ఎందుకు నాకు పనికిరాను, నేను అందరికన్నా లాస్ట్లో ఉన్నాననే ఒక నెగిటివ్ థాట్లో ఉన్నావేమో, ఏసైని కలిసి నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో, ఏసే పాటలు ఎప్పుడైతే పలుకుతావో, ఆటోమేటిక్గా నీ లైఫ్లో గొప్ప బ్రేక్ త్రూ చూస్తావు పిల్లలు. మరి ఏసైని కలిసి ఆరాధించేద్దామా? మీరు కూడా యాక్షన్ సాంగ్ మాతో కలిసి చేస్తారా? సో లెట్స్ ఆల్ డూ యాక్షన్ సాంగ్. వెళ్ళమన్నాడే దేవుడు, యోనాను పొమ్మన్నాడే. నినివే వెళ్ళమన్నాడే దేవుడు, యోనాను పొమ్మన్నాడే. నినివే వెళ్ళక తర్షీషు వెళ్ళాడే, నినివే వెళ్ళక తర్షీషు వెళ్ళాడే. లోబడక వెళ్ళిపోయాడే, మాట వినకపోయాడే. యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే. యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే. గాఢ నిద్రపోయాడే యోనా, ఓడలో నిద్రపోయాడే. గాఢ నిద్రపోయాడే యోనా, ఓడలో నిద్రపోయాడే. తుఫాను పంపెను, యోనాను మృంగెను. తుఫాను పంపెను, యోనాను మృంగెను. పెద్ద చాప మింగెను, యోనా మనసు మారెను. యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే. యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే. పారిపోయనే
మరి మీ అందరు కూడా యాక్షన్ సాంగ్ మాతో కలిసి చేశారా పిల్లలు? ఎస్. ఇప్పుడు మన ఏంటి మెమరీ వర్స్, ఎవ్రీడే మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారా పిల్లలు? మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎవ్రీడే మెమరీ వర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఈజీగా మెమరీ వర్స్ వచ్చేస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటాం అబ్బా మెమరీ వర్సెస్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి అని చెప్పి. సార్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళక ముందు మరి ఒకసారి యూట్యూబ్లో చూసి అక్క అది గుర్తుంటుందా అంటే, మీకు కౌ తెలుసా? ఎస్. కౌ ఏం తింటుంది? గడ్డి తింటుంది కదా. గడ్డి అది ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ గబ్బగా తినేస్తుంది అనమాట. మనం కూడా మార్నింగ్ యూట్యూబ్ చూసినప్పుడు ఈ వాక్యం చూసి అది కొంచెంసేపు అయిన తర్వాత ఒక ప్లేస్లో కూర్చొని అది తిన్నదంతా ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీగా నోటి వరకు తెచ్చుకొని నమ్మిల్లి అప్పుడు తింటుందంట. మనం కూడా అంతే, మార్నింగ్ వెళ్ళినప్పుడు ఫాస్ట్గా మెమరీ వర్స్ చదువుకోండి. నువ్వు రోజంతా దాన్ని మెడిటేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏహో నా కాపరి అన్నా అనుకో, ఏహోవా నా కాపరి, నీకు ఎవరు కాపరిగా ఉన్నారు? ఈ విషయాలన్నీ నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తూ ఉంటావో యేసయ్య యొక్క శక్తి నీలోకి వస్తుంది, యేసయ్య యొక్క బలం నీలోకి వస్తుంది, యేసయ్య యొక్క జ్ఞానం నీలో వస్తుంది. మరి అలాంటి వాల్యుబుల్ మెమరీ వర్స్ మనం నేర్చేసుకుందామా పిల్లలు? మరి అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? పిల్లలు మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చేసుకుందామా? లూకా 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. పిల్లలు, నశించింది అంటే ఏంటి తెలుసా? మనందరం కూడా పాపంలో నశించిపోవాల్సిందే. నువ్వు వాడిన చిన్న అబద్ధాలు, చిన్న దొంగతనాలు, డిసోబీడియన్స్, ఇవన్నీ కూడా మనం దేన్ని లీడ్ చేస్తే తెలుసా పిల్లలు? నాశనానికి లీడ్ చేస్తాయి. మనం అనుకుంటామంట చిన్న పాపమే కదా అంటది. ఆ చిన్న పాపమే లైఫ్ని స్పాయిల్ చేస్తుంది పిల్లలు. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఒక గొర్రెపిల్ల పరిగెట్టుకొని వెళ్ళి ఒక డ్రైనేజ్లో పడిపోతుందంట. ఆ వెళ్ళి కాపరి వెంటనే వెళ్ళి దాన్ని తీసి దాన్ని క్లీన్ చేశాడంట. ఆ కాపరి ఎలాగైతే అది కింద పడిపోయి అది లోపలికి వెళ్ళి ఏమవుతుందో తెలుసా? చనిపోతుంది. ఆ కాపరి దాన్ని చనిపోకుండా దాన్ని పరిగెట్టుకొని వెళ్ళి దాన్ని తీసి దాన్ని ఎంత నీట్గా క్లీన్ చేసి దాన్ని ఒక మంచి, అది భయపడిపోతుంది. అది ఎందుకంటే కింద పడిపోయింది కదా, భయపడిపోతుంది. కానీ అది ఎంతో ఇష్టంగా ఇది చేస్తుంది. అలాగే నన్ను కూడా మనం మరణించకూడదని, నశించకూడదని చెప్పి ఏం చేశాడు తెలుసా యేసయ్య? వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. మనిషి కుమారుడు అంటే ఎవరో తెలుసా పిల్లలు? యేసయ్య. నువ్వు నేను నశించిపోకూడదని యేసయ్య మన దగ్గరికి వచ్చారు. మరి ఈ వాక్యాన్ని నేర్చేసుకుంటారు పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. వావ్, మీ అందరూ చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సరే, ఇప్పుడు మన అందరికీ వర్షిప్ టైంలో మనం ఏం చేస్తాం తెలుసా పిల్లలు? 2 చేతులు పైకెత్తుతాం. దాని అర్థం ఏంటో తెలుసా? చాలాసార్లు చిన్న పిల్లలు చూసారనుకోండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, వాళ్ళు ఏడుస్తుంటే మమ్మీ అని చేతులు ఎత్తుతారు. వెంటనే మమ్మీ ఏం చేస్తారు? వాళ్ళని ఎత్తుకోగానే వాళ్ళకి ఒక మంచి కంఫర్ట్ దొరుకుతుంది. అలాగే నువ్వు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆటోమేటిక్గా యేసయ్య యొక్క హగ్ నేను యేసయ్య కంఫర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే 2 చేతులు ఆరాధిస్తున్నావో యేసయ్య నేను పట్టుకుంటాడంటే, ఒకసారి ఊహించుకోండి, యేసయ్య నేను గట్టిగా హగ్ చేసుకున్నాను అనుకో, ఎంత హ్యాపీ కదా. మనం ఏడుస్తున్నాము, మమ్మీ వచ్చి ఏం కాదులే నాన్న ఒక మంచి హగ్ ఇచ్చారనుకోండి, అబ్బా మా మమ్మీ ఉన్నారు అని ధైర్యం ఉంటుంది. ఈరోజు నువ్వు ఎలాంటి టెన్షన్స్ ఉన్నా, చాలామంది అంటే చిన్నపిల్లలకి ఏం టెన్షన్స్ అని అంటే, చిన్నపిల్లలకు ఉన్నాల్సిన ఇదే మాట నేను ఒక చెల్లి దగ్గర అన్నాను. చిన్నపిల్లలకు ఉన్నాల్సిన టెన్షన్స్ చిన్నపిల్లలకు ఉన్నాయక్క, పెద్దవాళ్ళకు ఉన్న టెన్షన్స్ ఉన్నాయి. నిజమే పిల్లలు, మీరు ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారని భయపడుతున్నారేమో, ఇంట్లో ఫ్యామిలీలో ఏమైనా సిచ్యువేషన్స్ చూసి బాధపడుతున్నారేమో, లేకపోతే ఏంటి నన్ను ఎవరైనా మాటలతో బాధ పెడుతున్నారేమో, లేకపోతే నువ్వు ఎవరికి చెప్పుకోకుండా ఏడుస్తున్నావేమో. కానీ ఈరోజు నువ్వు ఆరాధించినప్పుడు యేసయ్యని కంఫర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి యేసయ్యని మనందరం కలిసి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని యేసయ్యతో మాట్లాడదామా? పిల్లలు, మనం ఎప్పుడైతే మరి కళ్ళు మూసుకొని యేసయ్యతో మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో, ఆయన మన ప్రార్థన విని సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మాతో పాటు కలిసి అందరూ మాతో స్తుతిస్తారా? చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. పిల్లలు చెప్దామా? చూడాలని ఉన్నది నా యేసుని, చూడాలని ఉన్నది. పగలు ఎగురు బాణమైనను, రాత్రు కలుగు భయముకైనను,
పగలు ఎగురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, కదలక నన్ను కాపాడే నాథుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు, కదలక నన్ను కాపాడే నాథుడ నీవే. ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. పిల్లలు చెప్దామా? చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. నా పాదములకు దీపమై, నా త్రోవలకు వెలుగువై, నా పాదములకు దీపమై, నా త్రోవలకు వెలుగువై, నన్ను వీడని ఎడబాయని నా తోడు నీవే. తండ్రికి పలకాడు నా నాథుడ నీవే. నన్ను వీడని ఎడబాయని నా తోడు నీవే. తండ్రికి పలకాడు నా నాథుడ నీవే. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని. కోట్లాది దూతలు చెప్తామా? కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దేవా ఈ ఆరాధన మీకు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నేను వేలాది దూతలను పరిశుద్ధులు పరిశుద్ధులను కొనియాడ్చినప్పుడు కూడా ప్రభా మేము అక్కడ ఉండి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ప్రభా లెసన్కి వెళ్ళిన బిడ్డలు హృదయాలు తెరవమని అడుగుతున్నాం దేవా. దేవా లెసన్ ద్వారా మీరు మాట్లాడండి, వాళ్ళ హృదయాలు తాకమని అడుగుతున్నాం దేవా. దేవా ఈ సర్వ ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ ఏసైని చాలా బాగా ఆరాధించారు. ఇప్పుడు మన స్టోరీ నేర్చుకుందాం పిల్లలు. ఈ స్టోరీస్ అన్నీ కూడా మీ లైఫ్లో మీరు పెద్ద అయ్యే కొద్దీ మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు. పెద్ద అయ్యే కొద్దీ ఎస్ ఆ రోజు అక్క వాళ్ళు చెప్పారు కదా ఈ స్టోరీ, మీ ఇలా జరిగింది కదా, మీరు కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, బాధ వేసినప్పుడు ఏం చేయాలి, భయం వేసినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ నిజంగా జరిగిన స్టోరీస్ కదా పిల్లలు. మన పూర్వీకులు అంటే మన బైబిల్లో ఉన్న మన వాళ్ళు ఏం చేశారో మనం కూడా మన లైఫ్లో అది చేస్తే అది మనకు బ్లెస్సింగ్గా ఉంటుంది పిల్లలు. మరి అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. సో సాంగ్ నచ్చిందా? సో వర్షిప్లో అందరూ కూడా మీ హార్ట్ఫుల్గా దేవుని థ్యాంక్స్ చెప్పారు కదా. సో మీ అందరికీ మీకు నాకు నచ్చిన టైం ఏంటి? స్టోరీ టైం. సో స్టోరీ చెప్పడానికి నేను వచ్చేసాను. సో ఈరోజు ఒక స్టోరీ నేర్చుకుందాం పిల్లలు. ఒక అన్న గురించి మనం నేర్చుకుందాం. అయితే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, అన్నయ్య తమ్ముడు ఉన్నారనమాట. సో వీళ్ళ డాడీకి వీళ్ళిద్దరన్నా చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. సో ఇద్దరిని కూడా ఒకలాగే మరి ప్యాంపర్ చేస్తూ ఒకలాగే లవ్ చూపిస్తూ వాళ్ళకి ఏది కావాలన్నా ఏది అవసరమైనా వెంటనే కూడా వాళ్ళ డాడీ పిల్లలిద్దరికీ ఇస్తుంది. అన్నయ్య మాత్రం ఎప్పుడు కూడా డాడీ చెప్పినట్టు విన్న, డాడీ ఏం చెప్పినా చేస్తూ ఉంటాడు. తమ్ముడు మాత్రం అలా చేసేవాడు కాదు. ఒకరోజు ఏమైందంటే ఇంట్లో డాడీ నా ఆస్తి అంతా నాకు ఇచ్చే డాడీ, ఏదైతే ఉందో నాకు సెపరేట్ చేసి నేను వెళ్ళిపోతాను బయటికి, నేను ఇక్కడ మీ దగ్గర ఉండను అని గొడవ చేస్తూ ఉంటాడు. డాడీ ఏమో లేదు నాన్న నువ్వు ఇక్కడే ఉండు, ఖచ్చితంగా ఇక్కడ మాతో నీకు ఏది కావాలని ఇస్తాను రా, నీకు ఏదైతే అది నేను వెంటనే అరేంజ్ చేస్తాను, దయచేసి ఇక్కడే ఉండరా అంటే, లేదు డాడీ నేను వెళ్ళిపోతాను అంతే అని చెప్పి గొడవ పెట్టుగానే తండ్రి ఏం చేస్తారు తెలుసా, వెంటనే మరి పిల్లలంటే చాలా ఇష్టం కదా, ఏమన్నా ఫాదర్ ఇస్తూ ఉంటారు కదా. సో వెంటనే ఆస్తి కూడా తను ఎంతైతే పార్ట్ ఉందో ఆ ఆస్తి అంతా కూడా మరి తమ్ముడికి ఇచ్చేస్తారు. సో తమ్ముడు హ్యాపీగా తన ఆస్తి డబ్బులు రిచెస్తో హ్యాపీ తను బయటకు వచ్చి ఫ్రెండ్స్ అందరితో
అందరితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చాలా లోకాంశాలు ఉన్న ప్రతి ఎంటర్టైన్మెంట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా వీడితో ఉంటూ ఉంటారు, తమ్ముడితో అందరూ ఉంటుంటే ఒకరోజు ఏమైందంటే తను తెచ్చిన డబ్బులన్నీ కూడా అయిపోయాయి. ఎందుకంటే ఖర్చు పెట్టేశాడు. ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇక్కడికని చాలా రకమైన లోకంలో ఉన్న ప్రతి బ్యాడ్ హ్యాబిట్ కూడా తను అన్ని అడాప్ట్ చేసుకొని అన్ని పనులు చేస్తూ చాలా బ్యాడ్ బాయ్గా తయారైపోయాడు. అన్నే మాత్రం డాడీ చెప్పినట్టు, డాడీ ఏం చెప్తుంది, డాడీ ఎలా ఉండమంటే అలాగా తను ఏం చెప్పిందంతా కూడా వింటూ డాడీకి నచ్చిన కుమారుడులా ఉన్నాడు. చిన్నోడు మాత్రం మరి ఇంటి నుంచి తప్పిపోయి ఆల్రెడీ అర్థమైపోయింది మీకు తప్పిపోయిన కుమారుడు. అలాగే చాలా ఈ లోకంలో పడి నశించిపోతున్నప్పుడు ఇంకా డబ్బులు లేవు, ఫ్రెండ్స్ అందరూ కూడా విడిచిపెట్టేశారు. వెళ్ళిపోరా, అనేది డబ్బులు అయిపోయాయి, ఇంకా నీ అవసరం మాకు లేదని చెప్పి విడిచిపెట్టేశాక తమ్ముడికి అప్పుడు అర్థమైంది, అయ్యో దీంట్లో ఉంటే అన్ని నా కాలు దగ్గరికి వచ్చి ఏదంటే అది వచ్చింది, ఇప్పుడు నా ఫ్రెండ్స్ విడిచిపెట్టేశారు, అన్ని డబ్బులన్నీ అయిపోయి ఇంకా ఎలాగంచి అలా కూర్చుంటే తనకు ఒకరోజు బాగా ఆకలేస్తుంది పిల్లలు. ఎందుకంటే అప్పటికే వారం అయిపోయింది తిని, చాలా ఆకలేసేస్తుంది. ఎలాగని పనిలోకి వెళ్దామంటే పని చేయడం రాదు. ఎందుకంటే చాలా చిన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు, తను పని చేయడం వస్తుంది రాదు కదా, అయినా ఆకలేస్తుంది. అలా తీరా చూస్తే పందులు కాసే ఒక జాబ్ దొరికింది. అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంటే పందులు కాయలప్పుడు ఆకలేసేస్తుంది. యజమాని ఫుడ్ అడిగితే అప్పుడే ఫుడ్ ఏంటి, పని నీకు టైం పాడు లేదని తిట్టేస్తుంటున్నాడు. తిట్టేస్తే ఎలాగైనా తినాలనుకుంటే ఆ పందులు ఏదైతే తింటారో తను కూడా తిన్నాడు అనమాట. సో అప్పుడు ఏడ్చాడు పిల్లడు. తను అయ్యో మా ఇంట్లో ఉంటే ఎంతో చికెను, బిర్యానీ, ఇంకా రకరకాల ఐటమ్స్ నేను తినేవాడిని, ఇప్పుడు పందులు తినాల్సి వస్తుంది. ఏంట్రా బాబు నా పరిస్థితి ఎలా అయిపోయింది, డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఖచ్చితంగా మా డాడీ నన్ను యాక్సెప్ట్ చేయకపోయినట్లు ఇంట్లో పనివాడుగా నన్ను ఉంచుకుంటాడు, ఎలాగైనా వెళ్ళాలి, డాడీ కాలు దగ్గర పడిపోతుంది, డాడీ నేను క్షమించాడు అంటాను, డాడీ ఇంట్లో పెట్టకపోయినా అట్లీస్ట్ పనుల్లో అయినా నన్ను చూస్తాడు కదా అని చెప్పి పరిగెట్టుకుంటూ నీరసంగా వచ్చి గేట్ దగ్గర అడుగు పెడతారు. డాడీ ఏమంటారో భయంగా గేట్ దగ్గరికి వెళ్ళేసారు. డాడీ దూరం నుంచి చూస్తాడు అనమాట, కిటికీలో నుంచి చూసి అమ్మో నా కుమారుడు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి తన బట్టలు తీసుకెళ్ళు, ఇదంతా మురికి చెమట ఇదంతా ఇలా ఉంటుంటే ఎంత అసహ్యంగా స్మెల్ వచ్చేస్తుంది. అయినా తండ్రి అంటే హగ్ చేసుకొని గట్టి పట్టుకోగానే తమ్ముడికి ఆ కుమారుడికి చాలా ఏడుపు వచ్చిందట. మా డాడీని ఎంత ఏడిపించాను, ఎంతలా నేను అవమానించాను, అయినా కూడా నన్ను మా డాడీ యాక్సెప్ట్ చేశారని చెప్పి అనగానే లోపల తీసుకెళ్ళి ఇంట్లో అడుగు పెట్టగానే పని వాళ్ళతో బట్టలు తీసారండి అని చెప్పి వెంటనే మురికి బట్టలు తీసేసి స్నానం చేయించి ఇమీడియట్గా ఆ యొక్క రాజు వస్త్రాలు వేయించి చెప్పులు తొడిగి మంచి ఫుడ్ తనకి అరేంజ్ చేస్తూ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యంట. నా రెండో కుమారుడు వచ్చేసాడు, నా దగ్గరికి వచ్చేసి కమాన్ పదండి సెలబ్రేషన్ స్టార్ట్ చేయని చెప్పి మ్యూజిక్, ఫుడ్, ఊరందరికీ భోజనాలు పెట్టేస్తున్నప్పుడు మా రెండో కుమారుడు చాలా హ్యాపీ అయ్యాడంట. మా డాడీని ఇంతగా హర్ట్ చేశాను, మా డాడీని ఇంతగా నేను వద్దనుకున్నానే, నేను ఇంత లోకంలో వెళ్ళిపోయాను, అయినా మా డాడీ నన్ను తిరిగి క్షమించారు, ఇంత మంచి డాడీ నేను మీకు ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ఇక్కడి నుంచి మా డాడీ ఏం చెప్తే అది నేను చేస్తాను అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని తను ముందుకెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఈ మ్యూజిక్, ఈ హడావుడంతా మరి పెద్దన్నకి తెలిసి పెద్దన్ని కూడా వస్తారనమాట. పెద్దన్ని వచ్చి ఏంటి డాడీ ఏంటి హడావుడంతా అంటే, మీ తమ్ముడు వచ్చాడురా, మీ తమ్ముడు తప్పు తెలుసు దగ్గరికి వచ్చాడురా, అందుకే అరేంజ్మెంట్స్ అన్నీ అంటే ఏంటి తప్పు చేసేలో నువ్వు సమర్థిస్తున్నావా డాడీ, చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పిన మాట అంతా నేను వింటున్నాను, ఎప్పుడు నాకు ఇలా నాకేం సెలబ్రేషన్ చేయలేదే, కానీ తమ్ముడు చేస్తావా అని చెప్పి మరి అట్లా డాడీ మీద కోపగించుకుంటాడు. కానీ డాడీ మా చెప్తాడు, లేదురా తప్పిపోయి తన తప్పు తను తెలుసుకుని వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నేను క్షమించాలి, నేను ఆ కుమార్ని నేను చేర్చుకోవాలి, ఇంతకన్నా నాకేం కావాలి, తను తెలుసుకొని వచ్చాడు కాబట్టి నా ప్రేమ అంతా కూడా తిరిగి తనకి నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి అన్నీ చెప్పగానే అన్నీ మాత్రం కోపగించుకుంటాడు. ఎందుకు తెలుసా పిల్లలు, తనకి నచ్చదు అనమాట, ఇంత ఫాలో అవుతున్నాను అయినా తమ్ముడికే అన్ని సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పి అన్నీ అలా అనుకుంటాడు. కానీ తమ్ముడు మాత్రం ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడు, ఇంకెప్పుడు కూడా నే తప్పు చేయకూడదు, ఇంకెప్పుడు కూడా డాడీకి నచ్చలేని పనులు ఏం చేయకూడదు అని అనుకుంటారు. చూసారా పిల్లలు, ఈరోజు మీరు కూడా చాలాసార్లు మనము వాక్యాన్ని వింటాం, వాక్యం చెప్పినట్టు అన్నేలాగే వాక్యాన్ని విన్నట్టుగా వాక్యం చెప్పినట్టుగా మనం జీవిస్తాం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంతసేపు వాక్యం చదువుతాం, ఎంతసేపు బైబిల్ చదువుతాం, హ్యాపీగా బయటకు వెళ్ళిపోదాంలే అని చెప్పి బయటికి వెళ్ళి లోకంలో ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఫైనల్గా మనకి ఏమవుతుంది, తప్పైన కుమారులాగా బాధ మిగులుతుంది. మళ్ళీ అనుకుంటాం ఏసే దగ్గరికి వస్తే నాకు క్షమిస్తాడు, ఇన్ని
ఇన్ని పాపాలు చేస్తేనే, ఇన్ని తప్పులు చేస్తేనే మళ్ళీ నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి భయపడతాం. అన్నయ్యలాగే పెద్ద కుమారులాగే యాక్సెప్ట్ చెయ్యర్రా, వేస్ట్ రా అని చెప్పి చాలామంది అంటారు. కానీ నువ్వు ఎవరి మాట పట్టించుకోవాలి? ఏసే మాట మాత్రమే పట్టించుకోవాలి. మనుషులు ఏం చెప్తున్నా, మనుషులు నేను యాక్సెప్ట్ చేయరా, ఎవరు నిన్ను ప్రేమించరా, నువ్వు వేస్ట్ ఫెలోరా, నువ్వు చేసిన తప్పులకి ఎవరిని పక్కకు కూడా రాకపోరా అని ఈ మాటలు అస్సలు నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవాల్సిన ఎవరి మాటలు? ఏసే మాటలు. నువ్వు ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి ఇది చేసినా ఏసే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. మరి తప్పైన కుమారుడు వెళ్ళిపోయి ఎంత తప్పులు చేసినా తిరిగి రాగని తండ్రి ఎలా అయితే హత్తుకున్నాడో అలాగే నిన్ను కూడా దేవుడు హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మంచి ప్రతి పాపము, తప్పులు, దోషం అన్ని నిమిత్తం యేసయ్య మరణించి తిరిగి మన కొరకు లేచాడు. పిల్లలు రక్తాన్ని కాచడు. ఎవరైనా నీ కోసం రక్తం కారుస్తారు, ఎవరైనా నీ కోసం అంత త్యాగం చేస్తారు, కానీ యేసయ్య చేశాడు. ఈరోజు నువ్వు కూడా ఏదైనా తప్పు చేసినా, స్కూల్లో ఏదైనా తప్పు చేసినా, ఎక్కడికి ఏం తప్పు చేసినా, యేసయ్య విరోధంగా నువ్వు నడిచినా ఈరోజు ఒక డెసిషన్స్, ప్రవ్వా నేను కూడా తప్పైన కుమారులాగా నేను చాలా దూరంకి వెళ్ళిపోయాను, కానీ ఈరోజు నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. నేను దగ్గరికి వస్తాను ప్రవ్వా, నీ వాక్యాన్ని అనుసరిస్తాను ప్రవ్వా, మనుషుల మాట నేను ఏమీ తీసుకోను, నీ మాట మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను, నీ మాట మాత్రం నేను వింటానని ఒక డెసిషన్ తీసుకుందామా? మరి తీసుకున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రవ్వా తండ్రి కొంతనాలు ప్రవ్వా తప్పైన కుమారులాగే ప్రవ్వా మా బిడ్డలు, నా సండే స్కూల్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభా మీరు దర్శించండి. ప్రవ్వా వాళ్ళకి ఇంకెన్నడూ కూడా ప్రభా ఏ తప్పు చేయకుండా ప్రభా నీ వాక్యాన్ని అనుసరించే హృదయాన్ని వాళ్ళు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా బిడ్డలందరూ మీ చేతికి అప్పగిస్తాను ప్రభా. వాళ్ళకు హృదయాలు మార్చండి, నెమ్మదిపరచండి ప్రవ్వా. మరి తప్పైన కుమారులాగే ప్రభా అనేక దినాలు ప్రభా నీకు దూరంగా పారిపోయారు నాయన. ఈ దినం ప్రభా వాళ్ళకు నూతన నిబంధన తీసుకుంటున్నారు. ఎలాగైతే ప్రభా కుమారుడు వచ్చాడు అలాగే ప్రభా నా బిడ్డలందరూ కూడా ప్రభా నీ దగ్గరికి వస్తుండే వాళ్ళందరినీ హత్తుకొని ఒక నూతన మనస్సాక్షి, ఒక స్థిరమైన మనస్సాక్షి మీరు వాళ్ళకి దయచేస్తారని నమ్మొచ్చు. యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. వావ్, స్టోరీ నచ్చిందా పిల్లలు? నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడు మన అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం. సో యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? ఏ లంచ్ బ్రేక్. అమ్మా నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సాటర్డే కదా, సాటర్డే వస్తుంది, నేను ఎప్పుడు సాటర్డే వస్తుందని వెయిట్ చేస్తాను. కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకోవచ్చు, మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, మంచిగా తయారవచ్చు అని చెప్పి. నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్, నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు ఈ రోజు. ఎందుకంటే నా బర్త్డే. హ్యాపీ థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్తానే? కేక్ ఇది. ఇదిగో మా మమ్మీ కేక్ చేశారు, రెడ్ వెల్వెట్ కేక్ చాలా స్పెషల్ గా చేశారు. అవునా? నీదేంటి? నాది బిర్యానీ. ఈ రోజు సాటర్డే కదా, అందుకనే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కేచప్. ఎంత తిన్నా నువ్వు అలానే ఉంటావులే. అయినా ఏంటే బాబు అక్కల ఎప్పుడు వేసుకుని డ్రెస్ వేసుకుంటది, ఎవ్రీ సాటర్డే చూడు అదే. ఎప్పుడైనా మారుస్తుందేమో అనుకున్నాను, ఎప్పుడు లంచ్ బాక్స్ మాత్రం ఇంత పెద్ద తెస్తుంది, ఏ రోజు పెట్టదే. అదే కదా, అప్పుడప్పుడు మేరీ అయినా పెడతది కానీ అస్సలు కళ మాత్రం అస్సలు పెట్టదే బాబు. ఇదికే ఎలాగా? ఒకసారి ఉండండి, నేను వెళ్ళి చూసి. ఇదిగో మేరీ, నువ్వు కళతో మాట్లాడాము అని అంటే మేమెవ్వరూ నీతో మాట్లాడు. నువ్వు మాకు నీతో కచ్చ మాకు పెట్టకుండా నీకేమన్నా పెడుతుందా ఏంటి? కాదే, మన దగ్గర తినకుండా సెపరేట్ గా వెళ్ళింది కదా, చూస్తాను. ఏమో సెపరేట్ గా తెచ్చుకుందామా, నీకేం తెలుసు? పెద్ద బాక్స్ ఏ బిర్యానీ తెచ్చుకుందా, అందుకే అలా సైడ్ కి వెళ్ళి తింటుంది రోజు. ఒక్కరోజైనా అంతా తిన్నదా తను? నిమిషం ఆగండి. ఇక మనం మేరీతో అసలు మాట్లేదు. ఏంటి అసలు ఏం లేదు కదే బాక్స్ లో. ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? ఇలా రా నువ్వు. అయ్యో పర్వాలేదు, నేను ఇక్కడే ఇట్రా. నువ్వు ఎక్కువ చేయకరా, పర్వాలేదు. రమ్మన్నానా? నేను చూశాను మొత్తం. అది దాన్ని తీసుకొని వచ్చిందే మళ్ళీని. వసే మేము చెప్పామా తనతో మాట్లాడితే మాతో మాట్లాడొద్దని? అలా అనొద్దే, తను కూడా మన ఫ్రెండే కదా. నీకు ఫ్రెండ్ ఏమో, మాకు ఫ్రెండ్ కాదు. అసలు మీరు అన్నారా పెద్ద బాక్స్ అని? అసలు ఆ బాక్స్ లో ఏం లేదు తెలుసా? అది తినేసి ఉంటది. అది తింటున్నట్టు రోజు సైడ్ కి వెళ్ళి ఏమి తినకుండా కూర్చొని ఏడుస్తుంది. ఏంటి నిజమా? ఏది బాక్స్ చూపి. నిజంగానే తను రోజు లంచ్ చేయట్లేదు తెలుసా? అందుకే నేను చెప్తున్నాను. సారీ కలా, ఇంకెప్పుడు అలా చెయ్యి. మా బాక్స్ తీసుకొని నేను బిర్యానీ ఫస్ట్ నీకే ఇస్తున్నాను, నువ్వే తిని మొత్తం అందరికి మా అందరికి షేర్ చేయి. అవును, మనందరూ షేర్ చేసుకొని తిందామే. మనందరం ఫ్రెండ్స్ కదే, నువ్వు అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు, ఓకేనా? సారీ, ఎందుకు రోజులు మేము అర్థం చేసుకోలేదు. నేను చాలా మాట్లాడినాం, సారీ. ఈ రోజు మీ నుంచి మన అందరం అన్ని విషయాలు, మనందరం ఫ్రెండ్స్ కదా, అన్ని షేర్ చేసుకుందాం. ఓకే, కేక్ తీసుకొచ్చాను కదా, నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. మరి పిల్లలు చూసారు కదా స్కిట్. మరి ఈ రోజు స్కిట్ లో మీరు ఏం నేర్చుకున్నారు? షేరింగ్.
ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ప్రతి షేర్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఏదైనా లేదనుకోండి, పెన్సిల్, బుక్స్ ఏమీ లేకపోతే దగ్గర ఉన్నట్లయితే అది ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయాలి. అంతేగాని వాళ్ళ గురించి తప్పుగా అస్సలు మాట్లాడకూడదు. మరి వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుడి. మరి వాక్యం మీ సండే స్కూల్ నేర్చుకున్నారు కదా, అది మీరు ప్రాక్టికల్గా కూడా వర్కౌట్ చేయాలి. మీ దగ్గర ఏది ఉంటుంది లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. మరి చేస్తారు కదా పిల్లలు? వెరీ గుడ్. యాక్టివిటీ చేసేసాం కదా పిల్లలు. ఇప్పుడు మనందరికీ మీలో చాలామందికి బర్త్డేస్ అని చాలా ఎక్సైటెడ్ కదా. సో ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో మీ అందరికీ కూడా విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. సో మరి ఫైనల్ ప్రేయర్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం ఈ వీక్ ప్రోగ్రామ్ ఎండ్ చేసుకుందామా? ఓకే పిల్లలు, మరి ప్రోగ్రామ్ అంతా మీకు చాలా బ్లెస్సింగ్గా ఉంది కదా, మంచిగా ఎంజాయ్ చేశారు కదా, మంచి సాంగ్, మంచిగా దేవుణ్ణి ఆరాధించారు, మంచి మెమరీ వర్స్ నేర్చుకున్నారు, మంచి స్టోరీ కూడా నేర్చుకున్నారు కదా. ఓకే, ఇవన్నీ విని మర్చిపోకూడదు పిల్లలు, ఇవన్నీ మరి మీ మైండ్లో గుర్తుంచుకుంటారు కదా. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం. యేసయ్యానికి వందనములు రాజా. తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి సండే స్కూల్ ప్రభా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రభా మరి ఘనంగా జరిగించారు ప్రభా. మరి ఈ మాటలు ప్రభా ప్రతి ఒక్క చిన్న బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్క చిన్న బిడ్డ హృదయంలో మీరు భద్రపరచమని ఫలింపు చేయమని అడుగుచు తండ్రి ప్రభా. గడిచిన ఈ వీక్ అంతట్లో ప్రభా మీ కృపను మా అందరిపై ఉంచమని, మరలా వచ్చే వారం నీ సన్నిధిలో మేము కలుసుకుంటూ మీరు మా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లలు, ఈ వీక్ ప్రోగ్రామ్ మీరు బ్లెస్ అయ్యారా? సో ఈ వీక్ అంతా, ద నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క పీస్ మీ అందరి మీద ఉండును గాక. ఆమేన్. నెక్స్ట్ వీక్ 4 PM జీసస్ కాల్డ్ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము రెడీగా ఉంటాం. మరి మీరు రెడీగా అంటారు కదా, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కజిన్స్కి అందరికీ షేర్ చేయండి. మరి మేము రెడీ, మీరు రెడీ. సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్.